70 to 80 గులాబ్ జామున్ అయితే చేశాను. మరి ఎందుకో తెలుసు కదా, బాబు బర్త్డే అయితే వచ్చేసింది. అందుకే ఇక్కడ 3 ప్యాకెట్స్ అయితే గులాబ్ జామున్ చేస్తున్నాను. అది కూడా ఒక్కదాన్నే గులాబ్ జామున్ మొత్తం చేస్తున్నాను. హెల్ప్ చేయడానికి తెలుగక్క వాళ్ళైతే వస్తా అన్నారు. మరి ఇంక వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం అనేసి వద్దని చెప్పేశాను. ఇదే ఫస్ట్ టైం 3 ప్యాకెట్స్ చేయడం. చాలా జాగ్రత్తగా అయితే చేయాల్సి ఉంటుందండి. అలానే చక్కెర కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అంత గట్టిగా అస్సలు కలుపుకోకూడదు. కొంచెం కొంచెం పాలు వేస్తూ పైన పైన మాత్రమే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి. ఉండలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకో తెలుసా, విరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. మనం ఉండని ఇలా అదిమేసి ఒక్కసారి రౌండ్ పెట్టుకున్నాం అనుకోండి, గులాబ్ జామున్ అయితే రెడీ. అంతలోనే మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, మేము కూడా హెల్ప్ చేస్తాం అనేసి. వాళ్ళు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం క్రాక్స్ అయితే ఇచ్చేసారు. ఎంత కేర్ఫుల్ గా ఫ్రై చేసుకుంటామో అంత పర్ఫెక్ట్ గులాబ్ జామున్ అయితే వస్తాయి. ఫస్ట్ లో హై ఫ్లేమ్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ మొత్తం గులాబ్ జామున్ ఆయిల్ లో వేసిన తర్వాత స్లోగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. చక్కెర క్వాంటిటీని అయితే చెప్పలేదు కదండి. ఒక ప్యాకెట్ కి వచ్చేసి 1/2 kg చీని అయితే తీసుకుంటున్నాను. పాకం కూడా చాలా ముదరగా అయితే చేయకూడదు. నేనైతే ఇలానే చేస్తానండి. కొంతమంది చాలా స్వీట్ అయితే తింటారు. పెద్ద బౌల్ లో చేసుకున్న గులాబ్ జామున్ అన్ని వేసేసి మనం తీసుకున్న పాకాన్ని కూడా అందులో వేసుకోవాలి. ఇలాచి కూడా వేసుకోవాలి. లాస్ట్ లో చాలా స్మెల్ ఉంటుంది. ఇంకా ఫైనల్లీ గులాబ్ జామున్ అయిపోయేవి. ఇలా ఒక 4 hours అయితే పక్కన పెట్టి. మరి మీలో ఎంత మందికి వచ్చు గులాబ్ జామున్ చేయడంలో? నాకు కూడా వచ్చేది కాదు. అలా చేస్తుంటే మెల్లమెల్లగా చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి. ఈ రోజు వేసుకున్న డ్రెస్ అయితే చాలా బాగుంది. మిస్ అవ్వకండి. మంచి రివ్యూస్ అయితే ఉన్నాయి. స్క్రీన్ మీద ట్యాగ్ చేశానండి.